జేబీ మిత్రులారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయమున తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు తప్పెట్ల చాణక్య, మహబూబాద్ జిల్లా కోశాధికారి, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సీన్ గారు. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా మనవి ఏంటిదంటే, మరి ప్రభుత్వం ఏర్పడి మరి ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనిషి నివసించడానికి మరి ఇల్లు అవసరం కనుక నిరుపేదలైన వారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యం చేస్తామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వము గత పాలనని మరి ఎప్పుడో 50 ఏళ్ల క్రితము కట్టించి అవే ఇళ్ళని మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వలేదు. కాబట్టి మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మరి గత 50 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ళనే చెప్పుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి తక్షణమే తెలంగాణ రాష్ట్రం లోపల ఉంటున్న అనేక నిరుపేదలైన వారికి మరి ఇందిరమ్మ యొక్క ఇళ్లను శాంక్షన్ చేయాలి. వారికి ఎంత భూభాగం అయితే మరి 100 నుండి 120, 130 గదాలు ఎవరికైతే దానికి అంతకు తక్కువ లోపల ఉన్నవారు కూడా మరి ప్రభుత్వం చొరవ తీసుకొని రెవెన్యూ, మున్సిపాలిటీ మరి ఉన్నతాధికారులందరూ కూడా చొరవ తీసుకొని వెంటనే వాళ్ళకు ఇల్లు లేని నిరుపేదలకు మరి ఇందిరమ్మ ఇల్లు యొక్క బిల్లులను మరి దాన్ని శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు పరిపాలనలో కూడా మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి దానికి 1000 కోట్ల రూపాయలు ఎంతో వెచ్చించి కట్టినప్పుడు కూడా అవి మరి అసలైన నిరుపేదలైన లబ్ధిదారులు కాకుండా మరి అనేక బినాములకు మరి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే మరి 1,52 లక్షలు తీసుకొని మరి అమ్ముకోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా పూర్తి స్థాయిలో మరి రెవెన్యూ నుండి మరి ఆశా వర్కర్ల నుండి, అంగన్వాడీ నుండి మరి అదేవిధంగా గ్రామ కార్యదర్శి నుండి, మున్సిపాలిటీ నుండి కూడా పూర్తి సర్వే చేసి ఎవరైతే మరి అర్హులైన వాళ్ళు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వము న్యాయబద్ధంగా వారికి ఇందిరమ్మ ఇల్లుని మరి శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో పూట 20-30 లక్షల మంది మరి 10 సంవత్సరాల లోపల మరి శిశు జననం అనేది జరిగింది. ఇప్పటివరకు కూడా మరి నూతనంగా పుట్టిన వారికి ఇప్పటివరకు కూడా తెల్ల రేషన్ కార్డు లేదు. మరి గత ప్రభుత్వం కూడా మరి మాపిస్తామని చెప్పేసి పొడిగించుకుంటూ కాలయాపన చేసి 10 సంవత్సరాలు పరిపాలించి తిరిగి మరి ఓడిపోయింది. మరి ఈసారి మరి దాన్ని ఓడించిన ప్రజలు కూడా ఈసారి కాంగ్రెస్ ప్రజలకు మేలు చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది అని చెప్పేసి మరి ప్రజలు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా అర్హులైన మరి ఎవరైతే నిరుపేదలైన వారు మరి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారందరి పేర్లు కూడా వాళ్ళ యొక్క పిల్లల పేర్లు, వాళ్ళ పేర్లు కూడా మరి ఎంటర్ చేయాలి, వాళ్ళకి రేషన్ కార్డు ఇష్యూ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయి విద్యా విషయంలో కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మరి హాస్టల్లో ఉంటున్న పిల్లలకు సరైన కనీస వసతులు లేకుండా మరి ఆహారం లోపల మరి వాళ్ళకు లోటుపాటు జరుగుతుంది కనుక ఖచ్చితంగా మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు కానీ మరి రెవెన్యూ మరి విద్యాశాఖ వాళ్ళు కావచ్చు కానీ మరి వారానికి 2 వారాలకు ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ వాళ్ళకు మరి పూర్తి నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ మరి పిల్లలను మరి ప్రోత్సహించాలని కోరుతూ మరి మహబూబాద్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం వీటిని అమలు పరచాలని కోరుతున్నాం. ఇట్లు తప్పెట్ల చాణక్య, జిల్లా కోశాధికారి, మరి ఎడ్ల సీన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు. జై భీమ్, జై భారత్.